ఈరోజు దేవుని మాట. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు రెండవ రోజు ఏం చేశాడు? జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికాడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆయన మాట ఎంతో శ్రేష్టమైన మాట. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. క్రింది జలములు, క్రింద ఏముంది? జలం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. మనం భూమిని త్రవ్వే కొద్ది ఏమొస్తుంది? నీరు వస్తుంది. క్రింది జలము, సముద్రాలు, నదులు అన్నీ ఎక్కడున్నాయి? క్రిందే ఉన్నాయి. సముద్రాలు, నదులు మనకు కనబడతాయి. మరి ఆ క్రింద మన భూమి క్రిందే ఉంది. భూమి క్రింద కూడా జలమే ఉంది. విశాలం మీది జలములను, విశాలం మీది జలములను అంటే ఏంటి? అవి ఏంటి? ఆకాశమని పేరు పెట్టాను. విశాలం మీది జలములను అంటే ఏంటి? ఆకాశంలో కూడా నీరుంది. నీరు లేకుండా ఉందా? ఉంది. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి పడుతుంది. మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇక్కడే రాసుంది. క్రింది జలములను ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా అన్నాడు దేవుడు. ఆకాశంలో కూడా ఏముంది? నీరుంది. చంద్రుడి దగ్గర నీరుందా? ఉంది. చంద్రగ్రహణం పైన ఉంది నీరు, భూమి క్రింద ఉంది నీరు. అదే రీతిగా మనకు కనబడేవి సముద్రాలు, నదులు, చెరువులు, కాలువలు, నీరుంది. అస్తమయమున ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. ఈ రెండవ రోజు దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. ఏం వేరుపరిచాడు? క్రింది జలములను పైనున్న మీది జలములను. అంటే ఏంటి? భూమి క్రింద ఆ జలమంతా క్రింది జలములను వేరుపరిచాడు. అలాగే విశాలం మీది జలములను కూడా వేరుపరిచాడు దేవుడు. రెండవ రోజున ఆయన చేసిన గొప్ప కార్యం. రెండవ రోజు అయింది. రెండవ దినమాయెను. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. రెండవ రోజు నువ్వు ప్రభువా నాయన జలములను వేరుపరిచావయ్యా తండ్రి. విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరిచిన దేవుడు అయ్యా తండ్రి. తండ్రి, నీరు లేనిదే ప్రభువా నాయన ఎంతో కష్టం. ప్రతి జీవికి నీరు ఎంతో అవసరం అయ్యా తండ్రి. ఎంత నీరు కావాలో అంత నువ్వు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ప్రతిరోజు ప్రభువా నాయన తండ్రి నీ కృపను చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరుస్తూ వారిని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.